ఫ్యూచర్ నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్. అది నిజమా? తన భ్రమ? మీ ఫోన్లో ఒకరోజు మీ స్వరంతోనే ఒక్క వాయిస్ మెసేజ్ వస్తే మీరు ముందుగా ఎవరిని అనుమానిస్తారు? ఇతరులనా? లేక మిమ్మల్ని మీరా? రాత్రి 11:47 ఇంట్లో నిశ్శబ్దం. గడియారం టిక్ టిక్ అనే శబ్దం మాత్రమే వినిపిస్తుంది. నందిని మంచంపై పడుకొని ఉంది. ఆమె పక్కనే ఆమె భర్త అర్జున్ ఫోన్ పట్టుకొని హాల్లోకి నడుస్తున్నాడు. ఇటీవల అతను చాలా మారిపోయాడు. మాటల్లో ఖాళీ, కళ్ళల్లో దాచిన ఏదో నిజం. అప్పుడు నందిని ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది. అన్నోన్ నెంబర్. వాట్సాప్ వాయిస్ మెసేజ్. 32 సెకండ్స్ బ్యాక్ వచ్చింది. ఇంత రాత్రి ఎవరు? ఆమె కొద్దిసేపు చూస్తూ ఉంది. తరువాత ప్లే చేసింది. ఒక వాయిస్ వినిపించింది. నువ్వు భయపడకు, నేను నువ్వే. ఈరోజు రాత్రి నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అతన్ని నమ్మకు, దయచేసి అతన్ని నమ్మకు అని వచ్చింది. నందిని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఆ స్వరం, ఆ ఉచ్చారణ, ఆ శ్వాస మధ్యలో ఆగే తీరు, అది ఆమె స్వరమే. ఇదెలా సాధ్యం? ఎవరైనా మిమిక్రీ చేస్తున్నారా? లేక నేను పిచ్చిదాన్ని అవుతున్నానా? మీరైతే డిలీట్ చేస్తారా? లేక నిజం వెతుకుతారా? అప్పుడే హాల్ నుంచి అర్జున్ మాటలు వినిపించాయి. ఈరోజు చెప్పేస్తాను, ఇక దాచలేను అంటూ. నందిని చేతులు చల్లబడ్డాయి అతని మాటలు విన్నాక. అతను ఏమి దాచుతున్నాడు? ఆ వాయిస్ మెసేజ్ అతని గురించి చెప్తోందా అని ఆలోచిస్తుంది. ఆమె మెల్లగా గది తలుపు దగ్గరికి వెళ్ళింది. అర్జున్ ఫోన్లో మెల్లిగా మాట్లాడుతున్నాడు. రేపటికి ఆలస్యం అవుతుంది, ఆమెకు తెలియకముందే ముగిద్దాం. ఆ మాటలు విన్న ఆమె ఊపిరి ఆగిపోయింది. ఇంతలో ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయింది. మరొక వాయిస్ మెసేజ్. ఇప్పుడే గదిలోకి వెళ్ళొద్దు, నువ్వు వినేది నీకు నష్టం చేస్తుంది. ప్రశాంతంగా ఉండు, ఆలోచించు. నందిని ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు? అతనితో మాట్లాడేది ఎవరు? ఆమె ఫోన్లో ఆ నెంబర్కి కాల్ చేసింది. ఈ నెంబర్ డస్ నాట్ ఎగ్జిట్. ఆమె వెన్నులో చలి పరిగెత్తింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక నెంబర్ ఉండకపోతే మెసేజ్ ఎలా వస్తుంది? నందిని ఒక్కసారిగా బాత్రూమ్ అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది. అప్పుడే మూడో వాయిస్ మెసేజ్ వచ్చింది. నీకు గుర్తు లేదు, కానీ ఇదే రాత్రి నువ్వు ఇప్పటికే ఒకసారి ప్రయత్నించావు. నందిని గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ఏ ప్రయత్నం? ఆమె మెసేజ్ ప్లే చేసింది. నువ్వు 11:32 అతని ఫోన్ తీసుకొని చూశావు. అతను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నట్టు కనిపించింది. నువ్వు హాల్కి వెళ్ళి అతన్ని ఎదుర్కొన్నావు. గొడవ జరిగింది. కోపంలో అతన్ని తోసేశావు. అతను మెట్లపై నుంచి పడిపోయాడు. నందిని చేతులు వణికాయి. అది అసలు జరగలేదు, నేను ఇంకా మంచంపైనే ఉన్నాను అని అనుకుంటుంది. కానీ ఒక్క విషయం ఆమెను షాక్కి గురిచేసింది. ఆమె చేతులపై చిన్న గాయాలున్నాయి, గోర్లు లోపల చర్మం గీతలు. అవి ఎప్పుడొచ్చాయి అనుకుంటూ ఆలోచిస్తుంది. అప్పుడే అర్జున్ హాల్ నుంచి లోపలికొచ్చాడు. ఏమైంది, నువ్వు బాగున్నావా అని అడిగాడు. నందిని అతన్ని చూసింది. అతని కళ్ళల్లో అలసట ఉంది, కానీ భయం లేదు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఆమె ఊహించుకుంటుందా లేక నిజంగా ఏదో జరిగిందా? నందిని ఒక్కసారిగా ఫోన్లో చివరి మెసేజ్ ప్లే అయింది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ప్రశాంతంగా ఉండు, అతన్ని నమ్ము. అతను నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు. నువ్వు అనుమానం పెంచితే ఈ రాత్రి మళ్ళీ అదే జరుగుతుంది అని ఉంది. అర్జున్ నిశ్శబ్దంగా ఆమెను చూస్తున్నాడు. ఏం విన్నావు అని అడిగాడు. నందిని మెల్లగా అడిగింది. నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు కదా అని అడిగింది. అర్జున్ కొద్దిసేపు మౌనం వహించాడు.
తర్వాత ఫోన్ చూపించాడు. ఆ స్క్రీన్పై డాక్టర్ నెంబర్ ఉంది. నీ యాంగ్జైటీ కోసం అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను. నువ్వు ఇటీవలి రోజుల్లో చాలా భయపడుతున్నావు. నువ్వే నువ్వు వాయిస్ నోట్స్ రికార్డ్ చేసి మళ్ళీ మర్చిపోతున్నావు. నందిని ఒక్కసారిగా గోడ కానుకుంది. అంటే ఈ వాయిస్ మెసేజ్లన్నీ నేను నేనే పంపుకున్నానా అని అడిగింది. అర్జున్ మెల్లగా తల ఊపాడు. నీకు డిసోసియేటివ్ ఎపిసోడ్స్ వస్తున్నాయి. నువ్వు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒక ఆల్టర్నేట్ వర్షన్లా బిహేవ్ అవుతున్నావు. అది నువ్వే రికార్డ్ చేసి ఫ్యూచర్ నుంచి వచ్చిందని నమ్ముతున్నావు అని అన్నాడు. నందిని ఫోన్లో చివరి మెసేజ్ టైం చూసింది. 11:32. అదే టైం ఆమె చేతులపైన గాయాలు వచ్చిన టైం. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి. అంటే నా మనసే నాకు హెచ్చరిక పంపిందా? అర్జున్ ఆమె చేతిని పట్టుకున్నాడు. నువ్వు నన్ను కోల్పోతానని భయపడుతున్నావు. అందుకే నీ మనసే నీకు కథలు సృష్టిస్తోంది అన్నాడు. గడియారం 12 కొట్టింది. నందిని ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయింది. అన్నోన్ నంబర్, కొత్త వాయిస్ మెసేజ్. ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకున్నావు, కానీ ఇది ఇంకా ముగియలేదు. నందిని నిశ్శబ్దంగా స్క్రీన్ను చూస్తుంది. మీరైతే ఆ చివరి మెసేజ్ ప్లే చేస్తారా, లేక ఇక్కడే ఆపేస్తారా? మీకేమనిపించింది? ఆమె నిజంగా సైకలాజికల్ సమస్యతో బాధపడుతుందా, లేక అర్జున్ చెప్పింది కూడా ఒక ప్లాన్ అయి ఉండొచ్చా? నందిని చేతులు వణుకుతున్నాయి. అర్జున్ ఆమెను చూస్తున్నాడు. ఫోన్ స్క్రీన్ మీద అన్నోన్ నెంబర్. 14 సెకండ్స్ ముందు. ప్లే చెయ్యకు అని అర్జున్ మెల్లగా అన్నాడు. ఆ ఒక్క మాట నందిని గుండెల్లో గుచ్చుకుంది. ఎందుకు ప్లే చేయకూడదు? ఇది నాకు నేనే పంపుకున్నదే కదా అని అడిగింది. అర్జున్ కళ్ళల్లో ఈసారి ఒక చిన్న భయం మెరుపు మెరిసింది. మీరు గమనించారా? ఇప్పటి వరకు అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు అతను ఎందుకు ఆపుతున్నాడు? నందిని అతని చేతిని దూరం చేసి మెసేజ్ ప్లే చేసింది. వాయిస్ వచ్చింది. నువ్వు ఇప్పుడే అతన్ని నమ్ముతున్నావు. అదే నీ పెద్ద తప్పు. అతను చెప్పేది అర్థం కాదు. బాత్రూమ్ మిర్రర్ వెనకాల చూడు త్వరగా. నందిని ఒక్కసారిగా అర్జున్ వైపు చూసింది. ఇది కూడా నేనే రికార్డ్ చేశానా అని అడిగింది. అర్జున్ సమాధానం చెప్పలేదు. అదే క్షణం ఆమె బాత్రూంలోకి పరిగెత్తింది. అర్జున్ వెంటనే నందిని ఆగు అని అరవటంతో ఆమె మరింత భయపడిపోయింది. అద్దం ముందు నిలబడి మిర్రర్ని మెల్లగా తట్టింది. అది లోపల ఖాళీగా శబ్దం చేసింది. ఆమె అద్దం ఫ్రేమ్ని లాగింది. అద్దం వెనకాల చిన్న ప్యాకెట్ టేప్ చేసి ఉంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. అది తీసి తెరిచింది. అందులో ఒక పెన్ డ్రైవ్ మరియు ఒక చిన్న చీటీ. చీటీపై ఆమె హ్యాండ్ రైటింగ్. నన్ను నమ్మకు. నేను కూడా నన్నే నమ్మలేకపోయాను, కానీ అతన్ని నమ్మడం మాత్రం ఆపద్దు అని ఉంది. నందిని గందరగోళంలో పడింది. ఇదేంటసలు? దీని అర్థం ఏంటి? అర్జున్ అక్కడికి చేరుకున్నాడు. ఆ పెన్ డ్రైవ్ చూసి అతని ముఖం తెల్లబడింది. ఇది నీకెలా దొరికింది అని అడిగాడు. నువ్వే చెప్పు, నందిని గట్టిగా అంది. అర్జున్ మౌనం. మీకేమనిపిస్తుంది ఇప్పుడు? అర్జున్ నిజంగా మంచివాడా, లేక ఆమె మనసుతో ఆటాడుతున్నాడా? మీరేమనుకుంటున్నారు? నందిని పెన్ డ్రైవ్ ల్యాప్టాప్లో పెట్టింది. ఒక వీడియో ఓపెన్ అయింది. వీడియోలో నందిని కెమెరా ముందు కూర్చుంది. కళ్ళల్లో కన్నీళ్ళు. ఇది నేనే రికార్డ్ చేస్తున్నది. 3 రోజుల ముందు. నాకు తరచూ బ్లాక్అవుట్స్ వస్తున్నాయి, కానీ ప్రతి బ్లాక్అవుట్ తర్వాత నాకు ఒక విషయం స్పష్టంగా అనిపిస్తుంది. అర్జున్ నన్ను మోసం చేస్తున్నాడు. అతను నన్ను పిచ్చిదానిలా చూపించడానికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. నా డౌట్ ఉన్నప్పుడు అతను నన్ను కన్విన్స్ చేస్తున్నాడు. నేను హాలుసినేట్ చేస్తున్నానని వీడియోలో ఆమె ఒక్కసారిగా దగ్గరికి వంగి మెల్లగా చెప్పింది. నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే అతను ఇప్పటికే నీ నమ్మకాన్ని గెలిచాడు. జాగ్రత్త. అంతటితో వీడియో ఆగిపోయింది. గదిలో నిశ్శబ్దం. నందిని మెల్లగా అర్జున్ వైపు తిరిగింది. ఇది కూడా నా ఇమాజినేషనా అని అడిగింది. అర్జున్ కళ్ళల్లో ఇప్పుడు స్పష్టమైన భయం నందినికి కనిపిస్తుంది.
నందిని, నువ్వు అన్‌స్టేబుల్‌గా ఉన్నావు. ఇవన్నీ నీ బ్రెయిన్ క్రియేట్ చేసినవి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అంటూ అతను ముందుకు అడుగు వేశాడు. నందిని ఒక్క అడుగు వెనక్కి వేసింది. నిజం ఏది? నీ మాటలా లేక నా వీడియోలా? అప్పుడు ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయింది. చివరి మెసేజ్. ఇప్పుడు నిర్ణయం తీసుకో. నువ్వు ఎవరిని నమ్ముతావు? నందిని అర్జున్ వైపు చూసింది. అతను చెమటలు కారుస్తున్నాడు. ఆమె ఫోన్ స్క్రీన్ వైపు చూసింది. అందులో అన్నోన్ నంబర్ కింద లాస్ట్ సీన్, జస్ట్ నౌ. నందిని నెమ్మదిగా అంది, ఈ మెసేజ్లు నేను పంపించలేదు. అర్జున్ ముఖం మారిపోయింది. అతను అడిగాడు. నందిని చిరునవ్వు నవ్వింది. బహుశా నేను అనుకున్న దానికంటే నేనే బలంగా ఉన్నాను. నీ ప్లాన్ పని చేయలేదు అర్జున్. ఆమె ఫోన్ను అతని ముఖం ముందు పెట్టింది. అన్నోన్ నంబర్ డిస్ప్లే పిక్చర్లో అర్జున్తో పాటు కలిసి ఉన్న ఒక ఫోటో ఉంది. అది అతని ఫోన్ నుంచే తీసింది. అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. నువ్వు నా ఫోన్ హ్యాక్ చేశావా అని అడిగాడు. నందిని మెల్లగా అంది, లేదు, నన్ను పిచ్చిదానిగా చూపించడానికి నువ్వు ప్రయత్నించిన రోజు నుంచే నేను నిన్ను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. గడియారం 12:12. ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయింది. ఈసారి మెసేజ్ లేదు, కేవలం ఒక లైన్ మాత్రమే. గేమ్ ఓవర్. గడియారం 12:12. గదిలో నిశ్శబ్దం. నందిని చేతిలో ఫోన్. అర్జున్ చెమటలు కారుస్తూ నిలబడి ఉన్నాడు. అన్నోన్ నంబర్ డిస్ప్లే పిక్చర్లో అర్జున్తో ఫోటో. అర్జున్ ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టాడు. నువ్వే ఇవన్నీ ప్లాన్ చేశావు, నువ్వే అన్‌స్టేబుల్. అప్పుడు డోర్ బెల్ మోగింది. అర్జున్ ఒక్కసారిగా గబ్బిలంలా నిలిచిపోయాడు. ఈ టైంకి ఎవరు అని అడిగాడు. నందిని మెల్లగా అంది, నేనే పిలిచాను అని చెప్పింది. దానికి అర్జున్ షాక్ అయ్యాడు. తలుపు తెరుచుకుంది. లోపలికి 2 పోలీస్ అధికారులు అడుగుపెట్టారు. వారిలో ఒకరు ఇన్స్పెక్టర్ రాఘవ్. ఇన్స్పెక్టర్ రాఘవ్ చుట్టూ చూసి నేరుగా అర్జున్ వైపు చూశాడు. అర్జున్ గారు, మీ మీద ఫిర్యాదు ఉంది అని చెప్పాడు. అర్జున్ తడబడుతూ, ఏం ఫిర్యాదు? ఇది మా ఇంటి విషయం అన్నాడు. రాఘవ్ గట్టిగా అన్నాడు, మానసిక హింస, గ్యాస్ లైటింగ్, మెడికల్ మ్యానిపులేషన్, మీ భార్యను మెంటల్గా అన్‌స్టేబుల్గా చూపించడానికి ప్రయత్నం. నందిని నిశ్శబ్దంగా పెన్ డ్రైవ్ పోలీసులకు ఇచ్చింది. ఇందులో వీడియో ఉంది సార్. 3 రోజులుగా నాకు బ్లాక్అవుట్స్ వస్తున్నాయి. కానీ ప్రతి బ్లాక్అవుట్ తర్వాత అతను నాకు మెడిసిన్స్ ఇస్తున్నాడు. డాక్టర్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేశానని చెప్తున్నాడు. కానీ ఆ డాక్టర్ నెంబర్ ఫేక్. రాఘవ్ వెంటనే కానిస్టేబుల్కు సిగ్నల్ ఇచ్చాడు. అర్జున్ అరుస్తూ, ఇది అబద్ధం, ఆమెకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పాడు. అప్పుడు నందిని మెల్లగా అంది, అయితే ఈ అన్నోన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది అర్జున్? పోలీస్ అతని ఫోన్ తీసుకొని చెక్ చేశారు. కాల్ లాగ్స్ డిలీట్ చేసిన క్లౌడ్ బ్యాకప్లో అన్నీ ఉన్నాయి. ఒక ఫీమేల్ కాంటాక్ట్, రియా. మెసేజ్ ఓపెన్ చేశారు. ఆమెను మెంటల్ కేస్గా ప్రూవ్ చేస్తే ప్రాపర్టీ మనదే అనే మెసేజ్ ఉంది. అర్జున్ కాళ్ళు బలహీనంగా వణికాయి. ఇన్స్పెక్టర్ రాఘవ్ గట్టిగా అన్నాడు, ఇది కేవలం ఫ్యామిలీ ఇష్యూ కాదు, ఇది క్రైమ్ లాంటిది. అర్జున్ చేతులకు హ్యాండ్ కప్స్ వేశారు. అతను నందిని వైపు చూసి, నువ్వు నన్ను నమ్మాల్సింది అని అన్నాడు. నందిని ప్రశాంతంగా అంది, నేను నన్నే నమ్మాను అని. పోలీసులు అతన్ని తీసుకెళ్ళిపోయారు. డోర్ మూసుకుంది. ఇంట్లో మళ్ళీ నిశ్శబ్దం. నందిని ఫోన్ ఒక్కసారిగా మళ్ళీ వైబ్రేట్ అయింది. అన్నోన్ నంబర్. ఆమె కొద్దిసేపు చూస్తూ ఉంది. తర్వాత మెల్లగా ప్లే చేసింది. వాయిస్ వచ్చింది, నువ్వు చివరికి ధైర్యం చూపించావు. ఇప్పుడైనా నీకు అర్థమైందా? నీ మనసు పిచ్చిది కాదు, నీ భయం నిజాన్ని గుర్తించింది అని. నందిని కన్నీళ్లు తుడుచుకొని అద్దం ముందు నిలబడింది. నాకు ఫ్యూచర్ నుంచి మెసేజ్ రాలేదు. నా స్థానంలో ఉంటే మీరైతే ఏం చేసేవారు? అనుమానం వచ్చినప్పుడు మౌనంగా ఉండేవారా లేక నిజాన్ని బయట పెట్టేవారా? నందిని నిజంగా బలమైందా లేక చివరి వరకు ఆమె మనసే ఆమెను ఆట ఆడిందా? మీరైతే అర్జున్ను నమ్మేవారా? కామెంట్లో చెప్పండి.
ఇలాంటి మైండ్ గేమ్స్ కథలు ఇష్టమైతే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.